బ్రేకింగ్ చూస్తున్న మంచు ఫ్యామిలీ ఫైట్ ఎటకేలకు పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. మంచు మనోజ్, మోహన్ బాబులు పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంట్లో తనపై దాడి చేశారంటూ పహాడీ షరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు. తన ఇంట్లోంచి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఎత్తుకెళ్లారని ఆరోపించారు. తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటు మోహన్ బాబు కూడా సిపికి లేఖ రాశారు. తన కుమారుడు మనోజ్, మౌనిక నుంచి ప్రాణహాని ఉందంటూ సిపికి ఫిర్యాదు చేశారు. తన ఇంట్లోకి 30 మంది మనోజ్ మనుషులు దౌర్జన్యంగా ప్రవేశించారని మోహన్ బాబు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మనోజ్ గతంలో ఇంటి నుంచి వెళ్లిపోయాడని, అయితే 4 నెలల క్రితం తిరిగొచ్చాడని చెప్పారు. అప్పటి నుంచి కొంతమంది అసాంఘిక శక్తులతో కలిసి సమస్యలు సృష్టిస్తున్నారని సిపి దృష్టికి తీసుకెళ్లారు మోహన్ బాబు. తన ఇంటి నుంచి మనోజ్, మౌనికలను ఖాళీ చేయించాలని విజ్ఞప్తి చేశారు. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని సిపిని కోరారు. అటు మోహన్ బాబు, ఇటు మంచు మనోజ్ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదులు చేశారు. మంచు మనోజ్, మోహన్ బాబులు పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంట్లో వచ్చి తనపై దాడి చేశారంటూ ఒకవైపు పహాడీ షరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు. తన ఇంట్లోంచి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఎత్తుకెళ్లిపోయారని ఆయన ఆరోపించారు. తనకు తన భార్యకు ఇద్దరికీ కూడా ప్రాణహాని ఉందని పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఇక మరొక వైపు చూస్తే మోహన్ బాబు కూడా సిపికి ఒక లెటర్ రాశారు. తన కుమారుడు మనోజ్ అలాగే కోడలు మౌనిక నుంచి నాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా సిపికి ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదులు ఆయన పేర్కొన్నారు. తన ఇంట్లోకి 30 మంది మనోజ్ మనుషులు దౌర్జన్యంగా ప్రవేశించారని మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. మనోజ్ గతంలో ఇంటి నుంచి వెళ్లిపోయాడు, ఆ తర్వాత 4 నెలల క్రితమే మళ్లీ తిరిగి వచ్చాడు అని చెప్పి ఆ ఫిర్యాదులు ఆయన పేర్కొన్నారు. అంతేకాదు అప్పటి నుంచి కొంతమంది అసాంఘిక శక్తులతో కలిసి సమస్యలు సృష్టిస్తూ ఉన్నాడంటూ కూడా సిపి దృష్టికి తీసుకెళ్లారు మోహన్ బాబు. తన ఇంటి నుంచి మనోజ్ అలాగే కోడలు మౌనికలను ఇద్దరిని కూడా ఖాళీ చేయించాలని విజ్ఞప్తి చేస్తూ ఒక లెటర్ రాశారు మోహన్ బాబు. తనకు ప్రాణహాని ఉందని వెంటనే రక్షణ కల్పించాలని సిపిని కోరారు. దాంట్లో ఏంటంటే నిన్న అతను ఇంట్లో ఉండగా అతను వాళ్ళ భార్య పిల్లలతో ఉండగా ఒక 10 మంది అన్నోన్ పర్సన్స్ ఇంటికి వచ్చినారు. ఇంటికి వచ్చి అరుస్తూ ఉన్నారు. నిన్న ఏంటని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే అటాక్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత నేను కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయగా వాళ్ళు పారిపోయారు. దాంట్లో భాగంగా నాకు కూడా దెబ్బలు తగిలినాయి. దాని తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కూడా అంతా లేకుండా చేశారని చెప్పేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిపైన మేము కేసు రిజిస్టర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. పేర్లు ఎవరి మెన్షన్ చేయాలి.